అందరికీ నమస్కారం. ఈరోజు మన మెడిటేషన్ క్లాస్లో సేవత్ అనే టాపిక్ పైన డ్రాయింగ్ కాంపిటీషన్ హెల్డ్ చేసిండ్రు కాబట్టి నేను ఈ టాపిక్ పైన ఒక డ్రాయింగ్ వేసాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్, ఇది సాడ్ ఎర్త్. ఎందుకంటే ఈ జెన్జెడ్ జనరేషన్లో మనము అంతా ఈ ఇండస్ట్రీస్, ఇంకా మనము మొత్తం రోడ్డు పైన చెత్తలు లిటర్ చేయడం, ఇంకా మనము ఎట్లా అంటే అట్లా అసలు లవ్ చేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇదే మొత్తం ఎర్త్ లోపల కొందరితో అవుతుంది. ఫస్ట్, వాటర్ పొల్యూషన్. అందరూ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వాటర్ని రివర్స్లకి రిలీజ్ చేస్తున్నారు. దీని నుంచి మన వాటర్ చాలా బ్యాక్టీరియా ఇంకా కెమికల్ ఫుల్ అవుతుంది. నెక్స్ట్, పొల్యూషన్. ఇది ఎయిర్ పొల్యూషన్. మనము ఈ ఇండస్ట్రీస్తోని చాలా స్మోక్ తయారు చేస్తున్నాం. ఆ స్మోక్ వల్ల ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్. మనము ఇట్లా అంటే ఇప్పుడు స్కూల్లో ఎవరైనా అసెంబ్లీ చెప్తుంటే అందరూ ఎక్కువ అంటే మైక్ వల్ల చాలా సౌండ్ అట్లా వస్తుంది. ఇంకా ఎర్త్లో కూడా రోడ్ ట్రాఫిక్స్ అయినప్పుడు హార్న్స్ చాలా నాయిస్ పొల్యూషన్ అవుతుంది. కొందరికి నాయిస్ పొల్యూషన్తోని ఇయర్ ఏక్స్ అవన్నీ వస్తాయి, ఇంకా తలనొప్పి కూడా వస్తుంది. ఇంకా మనం ఇవన్నీ రెడ్యూస్ చేసి మనం దీనిలో కరెక్ట్ ఆపోజిట్ అంటే ఫస్ట్ మనం లిటర్ చేయకుండా ఏం చేయకుండా డస్ట్బిన్ యూజ్ చేయాలి. దాన్ని మనం ఒకసారి ఎర్త్లో ట్రయల్ చూద్దామా. నెక్స్ట్ ఏమో మనము చెట్లను కొట్టేయద్దు, కానీ దాన్ని ఇంకా ప్లాంట్ చేయాలి. దీన్ని కూడా ఎర్త్లో పెట్టి ఒక ట్రయల్ ఇద్దాం. నెక్స్ట్, ఎర్త్కి మనం లవ్ చూపించాలి. ఎందుకంటే ఎర్త్ మన కోసం చాలా సాక్రిఫైసెస్ చేసింది ఈ జెన్జెడ్ జనరేషన్ వరకు. ఎందుకంటే మనం ఎంత ఎర్త్ని పొల్యూట్ చేసినా కూడా అది పేషెంట్గా మనము మారుతామనే నమ్మకంతోనే పేషెంట్గా ఉంటుంది. అందుకే మనం ఆ ఎర్త్ ఇంత చేస్తున్న ఎర్త్కి కొంచెమన్నా లవ్ చూపించొద్దా? దీన్ని కూడా మనం ఎర్త్లో ఒక ట్రయల్ చేయాలి. ఇవన్నీ చేస్తే సాడ్ ఎర్త్ నుంచి ఇది ఒక హ్యాపీ ఎర్త్ అయిపోతుంది. ఇంకా మనము ఎర్త్ని ఇఫ్ యూ లవ్ ఎర్త్ ఇట్ లవ్స్ యూ, అది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా సేవ్ ఎర్త్ సేవ్ యువర్ లైఫ్. మనం ఎర్త్ని ఇంత పొల్యూట్ చేస్తున్నాం, ఆ పొల్యూషన్ వల్ల మన లైఫ్స్కే డేంజర్ పడుతుంది. మీరే మీ లైఫ్స్ని థ్రెట్ పెట్టుకోవద్దు. మెయిన్గా వాటర్ పొల్యూషన్. మనము ఇంట్లో ఫిల్టర్స్ పెట్టుకుంటాం, కానీ విలేజెస్ అట్లా వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు కదా. వాళ్ళు మనం పొల్యూట్ చేసిన వాటర్ తాగి వాళ్ళకి డిసీజెస్ అవన్నీ వస్తాయి. ఇంకా నాయిస్ పొల్యూషన్. ఇప్పటి వరకు చాలా మందికి నాయిస్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయింది. మనం మన సెల్ఫ్ గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళని హాని కలిగిస్తున్నాం. మెయిన్గా ఇది ఎయిర్ పొల్యూషన్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే స్మోక్, ఇంకా వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్, దానితోనే మనకి ఎట్లా అంటే ఆ ఎయిర్ వల్ల మనకి ఆస్తమా లాంటి డిసీజెస్ వస్తాయి. ఇంకా ఇవన్నీ అవాయిడ్ చేసి మన ఇప్పుడు ఉన్న పొల్యూటెడ్ ఎర్త్ని మళ్ళీ గ్రీన్ ఎర్త్గా చేద్దాం గాయస్. ఈ పాయింట్స్ని ఫాలో ఈ ప్లాన్స్ని ఫాలో అయ్యి సాడ్ ఎర్త్ని హ్యాపీ ఎర్త్ చేద్దాం. థ్యాంక్ యూ గాయస్.